సో హాయ్ గైస్, మేమైతే ఈరోజు స్వర్ణగిరికి అయితే వచ్చినాం. లాస్ట్ టైం అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. అందుకని మన వాళ్ళు దొరుకుతూనే ఉన్నారు. అయిపోతాయి. వీళ్ళు భక్తితో రాలే గుడికి ఫోటోలు దిగడానికి మనలు అసలు ఎటు పోతురేమో ఉరుకుతూనే ఉన్నారు. ఒకటే తిరుగా మేము వెనక పోతున్నాం దేవుడు అనుకుంటా. ఎప్పుడో ఎగ్జిట్ అయిపోయారు మొత్తం. ప్రశాంతంగా చేసుకుందాం రా దర్శనం అంటే ఉరుకుతూనే ఉన్నారు. మేము ఆడవే ఉన్నారు. ఇక పోయి ఏం చేస్తారు, మంచిగా గుడికి వచ్చిన ప్రశాంతంగా చేసుకుందాం రా అంటే ఉరుకుతూనే ఉన్నారు ఒకటే తిరిగా. మేమేమో వెనకాలేమో వాళ్ళ వెనకాల ఎటు పోతారు అని చెప్పేసి మేము చూస్తున్నాం. ఇట్లుంటది ఏడతారు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఏబిసి. ఈరోజు అయితే మేమైతే స్వర్ణగిరికి అలాగే యాదాద్రి గుడికి అయితే వచ్చినాం దర్శనం కోసం. అయితే ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఆగమం అవుతుంది. అంటే లాస్ట్ మూమెంట్లో వచ్చినాం, 9కి క్లోజ్ అయిపోతుందని చెప్పేసి తొందర దర్శనంకి ఆగమం అయితే వెళ్ళినాం. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి ఇంటికి కాదు యాదగిరిగుట్టకి అయితే పోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే యాదగిరిగుట్ట పోతున్నాం. గుండంలో తాళం చేస్తాం. చల్ల అంటే రైసు ఎందుకు ఇది అవుతాయో కాదు. ఆడ బాగానే ఉన్నాడు, బాగానే దగ్గర ఈత కొడుతూ అన్నాడు. ఈత కొట్టిండు. ఇప్పుడు దుంకుతున్నా నీళ్ళు చూసుకో. అరే నీళ్ళు నీళ్ళు మొత్తం మాయమైతే దుంకుతుంది. నువ్వు తొందర చేయపో. అది శివారు దుంకుతున్నా దుంపిరా. యుద్ధానికి సిద్ధమైన షేర్ఖాన్. అరే వాడు దుంకుతాడ వాంకడం ముందే మేమే దుంకాలి. నీళ్ళని మాయమైతే దిండుగాని గుండె చేయించుకోమన్నా. ఒరే చేతడం పెడతాయింద్రా ఇడియట్. ఒరే చేతడం పెడతాయింద్రా ఇడియట్. మాక్సిమం మేము ఫార్చునర్ లో పోదాం అనుకున్నాం, ఫార్చునర్ లో పోదాం అనుకున్నాం కానీ పర్మిషన్ ఇవ్వలేదు పైన కొని. అందుకే బస్ ఎక్కి మరి వీడియోలు తీసుకుంటే గ్రూప్ లో పెడుతుంది. ఇక్కడ ఆంటీలు వచ్చారు, డిండుగానే లేపారు. పాప డిండుగానే లేపి వాళ్ళు కూర్చోరు. అటు ఈ రోజు అయితే మేము యాదాద్రి గుడికి అయితే వచ్చినాం. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మంచి ప్రశాంతంగా దర్శనం చేసుకుని అయితే మనం లడ్లు అయితే తీసుకొచ్చిండు. లడ్లు కాదు ప్రసాదం. మా తాత కొంచెం పెట్టి నాకు ఆకలి అయిందండి. ఇగో రాకేష్ అని ఏమన్నాడు, 3కే తానం చేసి 5 వరకు దర్శనం చేసుకుందాం అన్నాడు. కానీ ఏం కథ ఏ మాట కామాట 2 నిమిషాలు దర్శనం అయింది. మంచి ప్రశాంతంగా విఐపీ లాగా అయితే చేసినాం. అసలు ఇవ్వలేరు, విఐపీ కాదు కానీ మరి దర్శనం అట్లా చేసినాం. ఎట్లా అనిపించింది మొత్తం దర్శనం మాత్రం మంచిగా అయింది. కానీ ఆయన పులిహోర నాకు కొంచెం పెట్టి నాకు అది అక్కడ బాధ అనిపించింది కొంచెం. పులిహోర కానీ ఏ మాట కామాట కానీ మస్తు సేపు అందరికంటే మేమే మస్తు సేపు చూసినాం. ఎందుకంటే మేము నార్మల్ విఐపీ ఉంటుంది కదా, విఐపీ దగ్గరికి అయితే వెళ్ళాం. అంటే వెళ్ళే చోటు నుంచి అయితే వెళ్ళాం. దుంకిపోయిన వల్ల దుంకిపోలే, మంచిగా అది ఓపెన్ అయింది. దానివల్ల చిన్న సంధి ఇచ్చారు. అందులోకి పోయినాం. అన్న మన సబ్స్క్రైబర్ వచ్చారు కలవడానికి. సబ్స్క్రైబర్స్ కాదు, జస్ట్ న్యూ ఫాలోవర్స్. వీడియో ఇస్తున్నాం కదా. ఏం పేరు? నీ పేరు? నీ పేరు రా? పట్టచేరు మా సిద్దిపేట. రేపు వస్తుంది వీడియో చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ తమ్ముడు. ఈ తమ్ముడు చూస్తే నా లెక్కనే నేనే అనుకుంటున్నా. చెప్పు సరే, అసలు మీకు ఎట్లా అనిపించింది చెప్పురా. నాకైతే మంచిగా అనిపించింది. కానీ ప్రసాదం కాడ అట్ట అయింది. నేను ఎందుకురా? నాకు కొంచెమే పెట్టిండు ఆయన. పులిహోర అయితే కొంచెం పెట్టినాడు, అందుకని చెప్పేసి అట్ట అయింది. మరి కొంచెం పెట్టకపోతే ఎంత పెడతారు? అందుకు కావాలి కదా. గంత పెద్ద డేకిస్ ఉంది, నాకు కొంచెం పెడితే మన్నావా. కానీ ఓవరాల్ అయితే మేము నార్మల్ గా అంటే అందరు ఫ్రీ దర్శనంకి వెళ్ళినప్పుడు మేము కొంచెం సైడ్ ఒక గేట్ ఉంటే అందుకని వెళ్ళినాం. దానివల్ల మేమైతే కొంచెం చాలాసేపు అయితే దర్శనం అయితే అంటే దేవుని అయితే మంచిగా చూసినాం. ఆల్మోస్ట్ ఒక 10 minutes చూసినాం.
దర్శనం అయితే మంచిగా జరిగింది. 10 minutes చూస్తే మళ్ళీ అలా దేవుని అయితే ఒక 2 నిమిషాలు మంచిగా చాలాసేపు అయితే దర్శనం చేసుకున్నాం. అసలు మా వెనకాల ఎవరు లేరు, మేమే ఉన్నాం ఒకలే సింగిల్ గా లాస్ట్ కున్నాం మేము అంటే లాస్ట్ కొన్నిట్లా మా వెనకాల ఎవరు లేరు. మేము ఎంట్రీ కాగానే వెనకాల మొత్తం రోప్ కట్టేసారు. ఇక మా తర్వాత ఎవరు రాలేరు, మేమే ఆడనే ఉన్నాం. మంచి దేవుడు అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన తెలంగాణలో ఫేమస్ టెంపుల్ ఇది. అవునే తెలంగాణలో ఫేమస్ టెంపుల్. మామూలుగా స్వర్ణగిరి 22 ఎకరాలు విస్తరించి ఉంటుంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఎలాగో తెలంగాణకి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగా. నెక్స్ట్ పక్కనే యాదగిరి గుట్ట ఉంటుంది. అంతకుముందు నల్గొండ జిల్లా, కొత్త జిల్లాల తర్వాత యాదాద్రి భువనగిరిగా అవతరించింది. దాదాపు ఒక 16 నుంచి 17 ఎకరాల్లో యాదగిరి గుట్టను యాదాద్రిగా విస్తరించారు. తెలంగాణలో అతిపెద్ద దేవాలయాల్లో యాదాద్రి ఒకటి. ఖచ్చితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు. చాలా ప్రసిద్ధమైన దేవాలయం. మేము కూడా చాలాసార్లు సందర్శించడానికి వచ్చినాం. మాకు చాలా దగ్గర ఉంటుంది. తెలంగాణలో మెయిన్ ఫేమస్ అంటే కొండగట్టు, తర్వాత వేములవాడ, దాని తర్వాత యాదగిరి గుట్ట. ఇంకేమున్నారు ఫేమస్? భద్రాచలం, మన మల్లన్న గుట్ట. దాంట్లో ఫేమస్ శక్తిపీఠాలు కావాలి. కొమరవెల్లి దగ్గర కొమరవెల్లి కూడా అష్టాదశ శక్తిపీఠాలు ఉంటుంది. బాగుంటుంది. మన మా ఊరు మల్లన్న గుట్ట కూడా మస్తు ఫేమస్ టెంపుల్లో యాదగిరి కూడా ఒక ఫేమస్ టెంపుల్. దానివల్ల మనకైతే మంచిగా మేమైతే ఈరోజు వచ్చినందుకు ఎర్లీ మార్నింగ్ వచ్చినందుకు తొందర అయిపోయింది. పిల్లలు కూడా చాలాసేపు అంటే చాలాసేపు ప్రశాంతంగా జోల పిల్లలే. చెప్పిందంతా నాకు చెప్తానైతే సార్ నన్ను మెచ్చుకుంటాడు, కానీ మనకు రాదు. అది పక్క. కానీ ఫస్ట్ ఏంటంటే పొద్దున చెందినలేదు, అందుకని మన వాళ్ళు మొత్తం మాడిపోయినట్టు మొక్కలు పెట్టుకురు. కోసం లడ్డు అనితం తీరా లడ్డు కాదన్న కొంచెం తర్వాత తిందామని చెప్పేసి అసలు పొద్దు నుంచి కొన్ని వాటర్ కూడా తాగలేదు. డైరెక్ట్ గుండంలోకి వెళ్ళి నేను వాటర్ మీకు పోయలేదా పంతులు? గిట్లా సగం చెంచిన వాటర్ కాదు అదేదో ఇక పోసిండు అని బీర్చిన వచ్చిన తీర్థంకు కంప్లీట్ అయిపోయింది. సో మేము అనుకున్నట్టు అసలు అంటే అనుకోనే ప్లాన్ అనుకోకుండా అనుకోకుండా మాకు ఫార్చునర్ తాళం దొరికింది. ఇక ఫార్చునర్ ఎక్కువ వచ్చేసినాం. లాస్ట్ కి అయితే మా ఫార్చునర్ మీకు చూపెడతాం. షాక్ కావద్దు మీరు, షాక్ అయి షేక్ ఆల్రెడీ వాళ్ళు చూసిర్రా మన గుండెకాడ చూపించలే, చూపించినాం. అది నిన్న స్వర్ణగిరిలో చూపించినాం కదా. అది 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 అదే 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 షిఫ్ట్ డీజర్ కావచ్చు అది షిఫ్ట్ డిజైన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మేము ఈరోజు ట్రిప్ వేసినాం. అయితే సక్సెస్ఫుల్గా ఈరోజు అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అనిపించిందో మీ కామెంట్స్ అయితే చేయండి. అలాగే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. ఇక్కడ నుంచి అయినా రెగ్యులర్ వీడియోస్ దీనికైతే ట్రై చేస్తాం తెలుగు ఏబీసీలో అయితే. ఇప్పుడు మీరు ఆ గంట కొడితే గంట కొట్టినట్టే. ఏ గంట? దేవుడి గంట. దిండు నువ్వు ఏ గంట అంటున్నావు? సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఉంటున్నాం. చలో బాయ్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు ఏబీసీ. 1 2 3 4 5 6